హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ ఏంటి అంటే ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సో సండే అంటే తెలుసు కదా, ఇంకా నాన్ వెజ్ ఉంటుంది అని చెప్పి అయితే ఇవాళ చేపలు తీసుకుందాం అని చెప్పేసి చేపల మార్కెట్కి అయితే వెళ్తూ ఉన్నాం. చేపల మార్కెట్ ఎక్కడంటే గోపాలపట్నం మార్కెట్కి అయితే వెళ్తున్నామండి. మామూలుగా వైజాగ్లో నాకు తెలిసినంత వరకు చేపల మార్కెట్ అంటే గోపాలపట్నం, ఇంకొకటి హార్బర్ దగ్గర. సో అంత దూరం వెళ్ళట్లేదు, మాకు ఎన్ఐడికి దగ్గర గోపాలపట్నమే కాబట్టి సో ఇక్కడ ఈ మార్కెట్కి అయితే వచ్చాము. కాకపోతే ఇక్కడ వెజిటేబుల్స్ ఇవన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. చేపలు మాత్రం అన్ని రకాల చెరువు చేపలు, సముద్రం చేపలు అన్నీ ఉన్నాయి. సో అందుకని వచ్చామన్నమాట. తీసుకున్నాం, ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పి. ఒకసారి మేము ఏమేమి తీసుకున్నాము అవన్నీ కూడా ఒకసారి మీరే చూసేయండి. వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు. ఇక్కడంతా ఇది రైతు బజారే కదా, మామూలు మార్కెటా? రేట్లు రైతు బజార్లో ఉంటాయా, తక్కువ ఎక్కువ ఉంటాయా? ఎక్కువ ఉంటాయా? బాగున్నాయా? ఎలా అన్నా ఉల్లిపాయ కేజీ 50యా? ఏండి ఉల్లిపాయ ఎలాగా 50యా? మళ్ళీ తీసుకుందాం. చేపలు ఇటువైపా? మటన్ చికెన్ అట. నాకు తెలీదు, కామెంట్లో చెప్పే వరకు. ఇదేం చేపమ్మా? బొచ్చా? ఇది ఇందులో శన ఉంటుందా? ఎంత కేజీ చెప్పమ్మా? 300కి ఇచ్చావా? అవి బొమ్మిడాయలు కదమ్మా. ఏంటవి? ఇంగ్లాండా? బొమ్మిడాయలు చూద్దాం. ఈ కొరమైన ఎలాగా? సరే ఒకసారి అటు వెళ్ళి చూసి వద్దాం కదా. ఇదే చాలా పెద్దగా ఉంది. 2 కేజీలు డ్యామ్ చేపలు అయితే బాగుంటాయి. దీని లోపల శన ఉంటుందా? ఇది ఒకసారి వెయిట్ అయ్యవా? కేజీకి మీరు చేయించి ఇచ్చేయండి. రాదా? వస్తుందిలే బాబు, అసలు ఇంకేం తగ్గించినట్టే కాదు కదా. 130 అంట. 130 అంటే ఎంత పడింది? 2.5 ఉంది. 130 260 330 అవుతుంది. 300 ఇచ్చేస్తాను. కటింగ్ నువ్వు చేయించేసే వస్తుందిలే. సరే కాన్ 330 అయితే సరే బాబు, చేయించే. 330. ఇవేం చేపలు బాబు? ఇవేం చేపలు? డ్యామ్ చేపల, చెరువు చేపల? టైగర్ రొయ్యల. ఆ రొయ్యలు ఎంతన్నా కేజీయా? బొమ్మిడాయిలు ఉన్నాయా? బొమ్మిడాయిలు ఉన్నాయా? కొరమైన ఎలాగా? కొరమైన ఎలాగా? చిన్నగా ఉంది. ఇక్కడేమో కొరమేన్ తీసుకున్నానండి. 1/2 కేజీ కొరమేన్ అనమాట. ఫ్రెష్గా ఉన్నాయి. 1/2 కేజీ నాకు 150కి వచ్చింది. మామూలుగా అయితే కేజీ 400 అంట. ఇక్కడేమో ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి 300 చెప్పారు. నేను ఒక 1/2 కేజీ తీసుకున్నాను. 150కి ఇచ్చారు. కటింగ్కి సపరేట్గా డబ్బులు అయితే నేనేమి ఇవ్వలేదు, వాళ్ళే ఇంకా కటింగ్ ఫ్రీగా చేసి ఇచ్చారు. అలాగే జడ్డువా, ఇది ఇప్పుడు అతను కట్ చేస్తున్నారు కదా, అది వచ్చేసి జడ్డువా అనమాట. 330 రూపీస్. కటింగ్ వాళ్ళే చేశారనమాట. సో అది
బాగుంది, చేప బాగా ఫ్రెష్గా ఉంది. ఇది చేపల మార్కెటే కాబట్టి చేపలు బాగా పెద్ద పెద్ద చేపలు అయితే ఇక్కడ ఉన్నాయి. అమ్మా 250ఏనా? 250ఏనా ఇవా? సరే ఇవి ఒక 100 గ్రాములు వేసాయి. 100 గ్రాములు అంటే ఎంత? 100 రూపాయలా? ఇవేంటి అవేంటి కానా కడతలా అవి? ఇదెంతమ్మా? అర కేజీ 250. అవి ఈ చేప చెప్పు. ఏ చేప? అది మేము వేసుకోవాలి, మార్కెట్ చేసుకున్నాం 250. వేరే చెప్పే దగ్గర ఇవెయ్యు పెద్దదయ్యు, పావు వేసే చాలు నాకు. పావు ఒకటే వస్తాను. అయ్యో అందుకే 150కి ఇచ్చేమంటున్నాను నేను. ఇలాగే ఉన్నాయిలే వెజిటేబుల్స్ అన్నీ బాగున్నాయి. గులివెందులు చిన్నగా ఉన్నాయి కానీ వద్దులే, ఇప్పటికే ఎక్కువ కొనేసాం. చేపలు తీసుకున్నామండి, వెజిటేబుల్స్ అయితే ఏం తీసుకోలేదు. చాలా కాస్ట్ ఎక్కువ ఉంది. టిఫిన్ లేదా? ఇడ్లీ తీసుకుంటాను. ఇంకా టిఫిన్ కూడా చేయకుండా వచ్చామన్నమాట. ఇంకా పిల్లలకి మామయ్యకి కూడా బయట నుంచే టిఫిన్ వాళ్ళకి పెట్టేసి ఆ తర్వాత మేము బయట తిన్నాంలే అని చెప్పేసి అయితే వచ్చాము. ఇంకా చేపలు అవి తీసుకున్నాము. తీసేసుకొని ఇంక ఇక్కడైతే ఇడ్లీ పూరి ఉంది. ఇప్పటికే 11 అయిపోయిందండి టైం అయితే. ఇంక ఇదే ఉంటుంది కదా. సో పూరి అయితే వేడిగా వేసి ఇచ్చారు కానీ ఇడ్లీ మాత్రం చల్లగానే ఉంది, కానీ టేస్ట్ బాగుంది. ఏదో ఒకట్లే అని చెప్పేసి ఇంకా తింటా ఉన్నాం అనమాట. ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకొని మా వారికి ఒక ఇడ్లీ ఇచ్చేసాను. మా వారి ప్లేట్లో నుంచి ఒక పూరి తీసేసుకుంటున్నాను అనమాట. ఇంకా అలా అంటే ఎక్కువ తినలేను, ఒక ఇడ్లీ ఒక పూరి ఎక్కువ నాకు. సో అది తినేసి ఆ తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఇంకా ఫాస్ట్గా వంట చేయాలి, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. ఇక్కడే మేము టిఫిన్ తినే టైంకి 11, ఇంటికి వెళ్ళేసరికి 11:30, ఇంక 12 అయిపోతుంది. అంటే ఇంకా నాకు ఎంత టెన్షన్ వచ్చిందో. మధ్యలో మళ్ళీ ఆపి యాక్చువల్గా ఫ్రూట్స్ కూడా తీసుకుందాం అనుకున్నాము. అంటే పిల్లలు పుచ్చకాయ అడిగారు, ఆ పుచ్చకాయ కర్బూజా తీసుకుందాం అనుకున్నాము. అదే మస్క్ మిలన్, వాటర్ మిలన్ అవి తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే ఇంకా టైం లేదు, ఈవినింగ్ తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా వచ్చేసాం అనమాట. మధ్యలో పన్నీరు, పాలు అవి తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఎంత ఎండ ఉందో, ఏం చేస్తున్నారో వీళ్ళు. వద్దమ్మా ఉన్నాయి. అరే ఏం చేస్తున్నారా? ఉన్నాయి. చెప్పులు చూసి ఎవరో అనుకున్నాను. తలస్నానం చేశారా? అలా లేదే విష్ణు. ఇంకా ఇక్కడైతే ఇదిగోండి తెచ్చిన చేప అయితే నీట్గా క్లీన్ చేసేసాను. కొరమేనైతే క్లీన్ చేయలేదు, ఎందుకంటే అది బాగా జిడ్డుగా ఉంది. సో దాన్ని కొంచెం సపరేట్గా క్లీన్ చేద్దామని పక్కన పెట్టాను. ప్రస్తుతానికి ఏంటంటే ఇది జడ్డువా, దీన్ని అయితే మాత్రం నీట్గా క్లీన్ చేసేసి ఇప్పుడు జడ్డువా అయితే వండట్లేదు. యాక్చువల్గా కొరమేను తీసుకోవాలని అనుకోలేదు, నచ్చి ఒక 1/2 కేజీ తీసుకున్నాను. సో అదైతే పులుసు పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడేమో జడువా చేప ఉంది కదా, మొత్తం కొంచెం గట్టిగా ఉన్న పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఈ పొట్ట ముక్కలు అవి ఉంటాయి కదా, కొంచెం తోక, తల, వీటిని వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మళ్ళీ ట్యూస్డే ఎప్పుడో చేసుకోవచ్చులే అని చెప్పేసి పులుసు. అలాగే ఇంక పిల్లలు చికెన్ బిర్యానీలో చికెన్ తీసేసి బిర్యానీ తింటారు, చికెన్ ఫ్రైడ్ రైస్లో చికెన్ తీసేసి ఫ్రైడ్ రైస్ తింటారు, చికెన్ గ్రేవీలో చికెన్ తీసేసి గ్రేవీ తింటారు. అంతే. ఇంకా మటన్ కానీ, ప్రాన్స్ కానీ, ఇంకా ఫిష్ కానీ,
కనీసం టచ్ కూడా చేయరనమాట, ఏడుస్తారు. సో వాళ్ళని ఎందుకులే ఏడిపించడం అని చెప్పి ఇంకా వాళ్ళ కోసం సపరేట్గా ఒక పావు కేజీ పన్నీర్ తీసుకొచ్చాను. సో పన్నీర్ ఏంటి అంటే ఓటీజీ కాదు, ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తే కొంచెం తందూరి లాగా అయిపోద్ది కదా అని చెప్పేసి వాళ్ళకేమో గార్లిక్ ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చేద్దాంలే ఫాస్ట్గా అయిపోద్దని ఇంకా కలుపుతూ ఉన్నాను. ఫిష్ ఏమో ఫ్రైకి, అలాగే ఇదేమో పన్నీర్ ఏమో తందూరికి అనమాట. సో సేమ్ ఇంగ్రీడియంట్సే అందులో వేసేది, కాకపోతే ఇందులో పెరిగేస్తాను, పన్నీర్లో పెరిగేస్తాను తందూరి కాబట్టి. ఫిష్ ఫ్రైకి పెరుగు అయితే వేయను అనమాట. సేమ్ ఇంకా కారము, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, తర్వాత గరం మసాలా, తర్వాత జీలకర్ర పొడి, తర్వాత చాట్ మసాలా ఉంటుంది కదా, సో చాట్ మసాలా పన్నీర్లో వేసాను. ఎందుకంటే తందూరి కొంచెం పుల్లగా ఉంటుంది కదా, సో చాట్ మసాలా కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి పన్నీర్లో మాత్రమే చాట్ మసాలా వేసాను, ఫిష్లో వేయలేదు. ఇంకా మొత్తం అన్నీ కూడా ఇలా స్పైసెస్ అయితే వేసేసాను. ఇదిగోండి, ఇది చాట్ మసాలా అనమాట, పన్నీర్లో వేసా. ఆ తర్వాత ఫిష్ ఫ్రై కండి కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ తోటి ఫిష్ ఫ్రై అనేది. సో అందుకని చెప్పేసి అంటే కలిపేయడమే. ఒకవేళ మీరు ఇలా డైరెక్ట్గా కలపలేకపోతే ఒక ప్లేట్లో మసాలాలన్నీ కలుపుకొని ఫిష్కి పట్టించి పక్కన ఉంచుకోండి. నాకంటే ఇంకా అలవాటు కాబట్టి అన్నీ అందులో వేసేసాను. అన్నీ వేసాను కానీ కలుపుదాం అనుకునేటప్పటికి గుర్తొచ్చింది సాల్ట్ వేయలేదని. అయ్యి బాబోయ్, అసలైంది వేయలేదు ఏంటి అని చెప్పి మళ్ళీ సాల్ట్ వేసాను. ఇంకా తందూరి అంటే మాత్రం ఖచ్చితంగా పెరిగేయాలి కదా, సో ఫస్ట్ అయితే పెరిగేసేసాను అనమాట. అయితే పన్నీర్ ఎప్పుడైనా సరే ఉత్తి పన్నీర్ తింటే వెగటు కొడుతుంది. సో దాంట్లో క్యాప్సికమ్ కానీ టమాటో, ఆనియన్ కానీ వేసుకుంటే బాగుంటుంది. పిల్లలు ఆనియన్, టమాటా తినరు, సో అందుకని క్యాప్సికమ్ ఒక్కటే వేసాను అనమాట. ఇదిగోండి, ఇంక ఇలా మసాలా అంతా పూసి పక్కన పెట్టేశాను. ఇంకా ఫిష్ కూడా కలిపేస్తూ ఉన్నాను. కాకపోతే ఇలా కలిపేటప్పుడు ఏంటంటే కొంచెం చేతులు గుచ్చుకుంటాయండి. సో కొత్తగా ఎవరైనా చేసేవాళ్ళు ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే, కొత్తగా చేసేవాళ్ళు ఏంటి అంటే ఇలా ఫిష్ని కలపలేరు. అప్పుడు ఏం చేస్తారంటే ప్లేట్లో ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి అన్నీ కలిపేసుకొని ఒక్కొక్క ఫిష్కి రాసి అప్పుడు పక్కన పెట్టేయండి అన్న. అది కొంచెం మ్యారినేట్ అయిన తర్వాత ఉప్పు కారాలన్నీ పట్టుకుంటాయి కదా, అప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తాను. సో ప్రస్తుతానికి రెండు కూడా కలిపి పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడేమో ఫిష్ కడిగేసాను కదా, ఇదైతే మాత్రం ట్యూస్డే వండుతాను, ఇవాళ వండట్లేదు. ఇవాళ కొరమేన్ పులుసు అయితే చేస్తున్నాను. సో ఇదిగోండి, ఇదైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. అయితే నాకు రాజమండ్రిలో ఉన్నప్పుడు అక్కడ ఫిష్ బాగా ఫేమస్ కదా, రాజమండ్రి గోదావరి చేపలు. అక్కడ వాళ్ళు ఏంటంటే చేపల్ని ఇలా కడిగి ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళు కాదండి, అది కట్ చేసినప్పుడు రక్తంతో ఉంటుంది కదా, సో అలాగే పెట్టేసేవాళ్ళు అనమాట. సో అదంతా కడిగేస్తే చేప చప్పబడిపోద్ది రేపు ఎల్లుండి వండుకోవాలంటే అనేవాళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్ అని నాకు తెలీదు. సో నేనైతే క్లీన్ చేసేసి పెడతాను, కానీ వాళ్ళు ఏంటంటే చేప చప్పబడిపోద్ది, కడగొద్దు, అలాగే బాక్స్లో వేసి పెట్టేసే ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో అని చెప్పేవాళ్ళు నాకైతే. సో మరి అంటే ఎవరైనా ఎందుకు అలాగా నాకు చెప్పండి. సో నేను మాత్రం కడిగి పెట్టేశాను అనమాట, డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. ఈవినింగ్ వండేసేలా ఉంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇంకా రేపు లేదా పక్క రోజు వండాలి అంటే మాత్రం డీప్ ఫ్రీజర్లోనే పెడతాను అనమాట, చేప కానీ చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా. సో అదైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా పన్నీర్ కలిపి పెట్టాను కదా, సో పన్నీర్లో ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ వేసి అది కొంచెం వేడెక్కి ఆ ఆయిల్ అంతా ఆ గిన్నెకి కొంచెం బాగా పట్టుకున్నాక పన్నీర్ ముక్కలన్నీ కూడా అందులో వేసేసి పెట్టేశాను అనమాట. ఒక 10 మినిట్స్ టైమర్ పెట్టేశాను. ఇంక ఈ లోపల మా వాళ్ళు అయితే కాల్ చేశారు. ఇంకా మా వాళ్ళైతే కాల్ చేశారు. ఇంకా అలా వీడియో కాల్లో కొంతసేపు మాట్లాడేసి ఇంకా పిల్లలకి ఇచ్చాను. అంటే మా చెల్లి, శ్రావణి, గోపి అందరూ వీడియో కాల్. యాక్చువల్గా మా చెల్లి వాళ్ళు తిరుపతి వెళ్ళారనమాట. సో అక్కడి నుంచి వాళ్ళు వీడియో కాల్ దర్శనం అయిపోయిందంట. కింద ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి తిరుపతిలో ఉన్నారు, తిరుమల దర్శనం అయిపోయింది, కింద ఉన్నారు, అదే చెప్తా ఉన్నారు. సో అయితే మీరు నాన్ వెజ్ చేసుకొని తింటున్నారా అని చెప్పేసి ఇంకా అలాగా పాపం మా మరిదికి కొంచెం హెల్త్ బాగాలేదంట, ఫీవర్గా ఉందంటేను అదే చెప్తా ఉన్నాడు తను.
ఇంకా అలాగా వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా టైం అయిపోయింది, ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి ఫోన్ పిల్లలకి ఇచ్చాను. మా వారు పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంక ఇక్కడేమో నేను ఫస్ట్ పిల్లలకి ముందు టైం అయిపోతుంది కదండి, అందుకని ఫస్ట్ పిల్లలకైతే ఫ్రైడ్ రైస్ చేస్తున్నా, గార్లిక్ ఫ్రైడ్ రైస్ అనమాట. సో ఫస్ట్ ఆయిల్ ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టి వేసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. సో ఇదైతే ఈజీగా అయిపోద్ది, టేస్టీగా ఉంటుంది పన్నీర్తో తినడానికి. సో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేగిపోయిన తర్వాత ఇంకా రైస్, ఉడకబెట్టుకున్న రైస్ అయితే వేసేసాను. రైసు, దానికి సరిపడా ఉప్పు, ఇది ఆరిగానో. నన్ను అడిగారు ఒకసారి ఆరిగానో ఎలా ఉంటుందో చూపించండి అక్క అని చెప్పేసి. సో ఇదిగోండి ఇలా ఉంటుంది. ఏదో ఒక మనం కరివేపాకు పొడి చేస్తే ఎలా ఉంటుంది కొంచెం బరకగా అలా ఉంటుంది అనమాట. కానీ ఫ్లేవర్ అంతా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది ఆరిగానో ఫ్లేవర్ అనేది. సో అదైతే నేను ఒక స్పూన్ వేసుకున్నాను, చిన్న స్పూను. అలాగే ఒక పావు స్పూను మిరియాలు, చిల్లీ ఫ్లేక్స్, చిటికెడు మిరియాల పొడి, అంతే. అయితే ఒకవేళ మీకు లెమన్ ఫ్లేవర్ కనుక ఇష్టం ఉంది అంటే కాస్త నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి లాస్ట్లో, కొంచెం కొత్తిమీర, అంతే, బాగుంటుంది. కాకపోతే నేను నిమ్మరసం వేయలేదు, ఇలాగే తింటున్నారు ఇష్టంగా పిల్లలు. సో లెమన్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ కావాలి అనుకుంటే అది కూడా బాగుంటుంది. సో లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవాళ అయితే నేను లెమన్ వేయలేదు. సో ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది. ఇంక ఈ లోపల ఇది కూడా వేగిపోయింది. ఇదిగోండి పన్నీరు, 10 నిమిషాలు చాలండి మనకి. చెప్పాను కదా 2 స్పూన్స్ ఆయిలే, అసలు నేను కలిపేటప్పుడు కూడా ఇంకా ఆయిల్ అయితే నేనేం వేయలేదు, మామూలుగా కలిపేశాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకునేటప్పుడే ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను, అంతే. 2 స్పూన్స్ అంటే చాలా చాలా చిన్న స్పూన్ తోటే వేసాను అనమాట. సో పన్నీరు ఇదిగోండి ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకా పిల్లలకి ఏంటంటే ఇదిని రైస్ కొంచెం అంత స్పైసీగా అయితే ఏముండదు గార్లిక్ ఫ్రైడ్ రైస్. సో దాంతో ఇది తింటే బాగుంటుంది. సో అయితే నన్ను అడిగారు, గిన్నె మీరు ఎయిర్ ఫ్రైయర్ ఎలా క్లీన్ చేస్తారు అని చెప్పి. మామూలుగా సోప్ పెట్టి కడిగేసి ఒక క్లాత్ తోటి తుడిచేస్తాను అనమాట. తుడిచిన తర్వాత మళ్ళీ అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని ఇంక ఫిష్ అందులో పెట్టేస్తే చాలు. మీరు మొత్తం ఆ గిన్నె ఫిష్లు ఫ్రై చేయడానికి ఆ 2 స్పూన్స్ ఆయిలే సరిపోతుందండి. అంటే ఫిష్ వేగుతుంది కానీ ఆయిల్ అయితే పీల్చుకోదన్నమాట. సో ఆ ఆయిల్ సరిపోతుంది. యాక్చువల్గా అందులో బటర్ పేపర్ కానీ సిలికాన్ ట్రేస్ అమ్ముతారు. సో సిలికాన్ ట్రే కానీ పెట్టేస్తే మనకి క్లీనింగ్కి అసలు క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు, అంటే కడగాల్సిన పని ఉండదు. కాకపోతే నా దగ్గర సిలికాన్ ట్రే అది లేదు, అలాగే బటర్ పేపర్ కూడా లేదు. ఇంకా అందుకని చెప్పి ఇంకా అలాగే డైరెక్ట్గానే పెట్టేస్తూ ఉన్నాను. సో ఇదిగోండి దానికి ఫిష్కి ఎంత హీట్ కావాలి అనేది అక్కడ ఆల్రెడీ ఫిష్ బొమ్మ ఉంటుంది, అది నొక్కేస్తే అదే ఎన్ని డిగ్రీస్ కావాలి, ఎంత టైం కావాలి అదే తీసుకుంటుంది. సో అదైతే పెట్టేశాను. ఇంకా పిల్లలకి ఫస్ట్ పెట్టేద్దాంలే అని చెప్పేసి వాళ్ళకైతే పెట్టించేస్తూ ఉన్నా. ఎందుకంటే మేము వచ్చే ముందే టిఫిన్ తిన్నాము, మామయ్య ఏమో ఇంకా రాలేదు, బయటికి వెళ్ళారు. సో మామయ్య వచ్చే లోపల చేసేద్దాంలే అని ముందైతే పిల్లలకి పెట్టించేసాను అనమాట. పిల్లలు తినేస్తే నాకేంటంటే మైండ్ కొంచెం ఏమంటారు ప్రశాంతంగా ఉంటుంది, అమ్మయ్య వాళ్ళు తినేసారులే అని. పిల్లలు కనుక పక్క నుంచి ఆకలి అన్నారంటే నాకు కంగారు వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఇంకా వాళ్ళకి పెట్టించేసాను. ఆ తర్వాత ఇంకా ఫిష్ పులుసు అయితే చేస్తున్నాను. ఇంకా నూనె బాగా వేడెక్కిపోయింది, అందుకని చెప్పేసి స్టవ్ ఆపేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు అండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు బాగా చౌకగా ఉన్నాయి. నేనైతే ఒక 1 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా ఖాళీగా ఉన్నప్పుడల్లా కొన్ని పాయలు ఒలుచుకుంటా ఉన్నానండి. అవన్నీ కూడా చాలా లావుగా ఉన్న పాయలు, అవన్నీ కూడా ఒలిచి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో ఒక 10-15 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. చేపల పులుసులో వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి కదా. సో వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. అలాగే ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు, కారము, ఆ తర్వాత ఒక స్పూను ధనియాల పొడి, ఆ తర్వాత ఇంకా ఉప్పు, అంతే. అయితే మామూలుగా జీలకర్ర మెంతులు పొడి అయితే వేస్తాను, అయిపోయింది చేసుకోవాలి. ఇంక ఇప్పుడు చేసే టైం లేదు, అందుకని చెప్పి నా దగ్గర ఎలాగో జీలకర్ర పొడి ఉంటుంది, వేయించిన జీలకర్ర పొడి. సో అదైతే 1/2 స్పూన్ వేసుకున్నాను అనమాట. ఇంకా మెంతులు, ఆవాలు అయితే డైరెక్ట్గా పోపు పెట్టుకున్నాను కదా, ఇంక అందుకని సపరేట్గా అయితే వేయలేదు. కానీ లాస్ట్లో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించి అప్పటికప్పటికే పొడి చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంక టైం లేదని నేనైతే వేయలేదు. సో ఇది చాలా సింపుల్ చేపల పులుసు. నేను ఏ రెసిపీ అయినా సరే అంటే మా వాళ్ళకి నచ్చినట్లుగా చేస్తాను, కానీ చేపల పులుసు మాత్రం నాకు నచ్చినట్లుగానే చేసుకుంటానండి. అంటే మా ఆయనకి, మా మామయ్యకి ఏంటంటే పులుపు అంత ఎక్కువ తినరు, నాకేంటంటే పులుపుతోనే ఇష్టము. సో వాళ్ళకి ఎలాగో రసం ఉంది, ఫిష్ ఫ్రై ఉంది కదా, అందుకే ఇంక నేను కొరమైన అదే నాకు చాలా ఫేవరెట్ అనమాట. అందుకని చెప్పి నేను ఇంక ఇలాగే చేసుకున్నాను. మా వాళ్ళకి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవన్నీ వేసి చేస్తే ఇష్టం. ఇలా చేసినా తింటారు, కానీ అలా చేస్తే ఇష్టం. కానీ అలా చేస్తే నేను అస్సలు తినను.
ఇంకా అందుకని చెప్పి ఇది మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా నాకు నచ్చినట్లుగా చేసుకున్నాను అనమాట. ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసేసి మూత పెట్టేస్తే పులుసు ఒక 10 నిమిషాలు చాలు. ఫస్ట్ పులుసు మరిగాకే ముక్కలు వేయాలి కాబట్టి పులుసు ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కదా. సో ముక్కలు వేసిన తర్వాత 10 మినిట్స్లో గ్రేవీ చిక్కబడిపోద్ది, ముక్క కూడా ఉడికిపోతుంది. ఎందుకంటే చేప చాలా డెలికేట్గా ఉంటుంది కదా, ఎక్కువ టైం పట్టదు. సో ఇంక ఈ లోపల ఇదిగోండి ఫిష్ కూడా బాగా వేగిపోయింది. మీరు చూస్తున్నట్లయితే నేను వేసిందే 2 స్పూన్స్, ఆయిల్ కూడా పక్కకు వచ్చేసింది అనమాట. సో అవైతే ఇంక ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను. అదైతే మా వాళ్ళకి నేను ఫిష్ ఫ్రై అనేది పప్పుచారు రసంతో తింటాను కానీ పులుసు కాంబినేషన్లో ఫ్రై తినను, పులుసులో ముక్కలే ఎంజాయ్ చేస్తాను. రెండు మళ్ళీ టేస్ట్ మారిపోద్దని చెప్పేసి ఇంక నేను తిన్ను. అదేమో మామయ్యకి మా వారికి ఇంకా నా కోసమే చేసుకున్న చేపల పులుసు. సో అదే అనమాట. ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నానండి. ఆకలేసేస్తూ ఉంది, ఇంకా పెట్టేశాను మా వాళ్ళకి. సో గిన్నెలో కూర తీసుకెళ్తున్నాను అనమాట, తింటూ ఉన్నారు. సో అందుకని ఇంక ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో నేనైతే మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తా. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. మీకు కనుక వ్లాగ్ నచ్చితే ఏం చేయాలి? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలి. నేనైతే రేపటి వ్లాగ్లో వచ్చేస్తా. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.